ఒకటి తమ్ముడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నాడు తుపాకులు ఎవరి దగ్గర ఉండాలి, ఉంటే బార్డర్లో పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలి, లేకపోతే లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలి. మరి నీ ఆర్ఎస్ఎస్ గుండాల దగ్గర నాగపూర్లో ఎట్లున్నాయి? నా దగ్గర వీడియోలు ఉన్నాయి, పంపిస్తా. ఎట్లున్నాయి గుండాల దగ్గర? వాళ్ళు ఏమైనా పోలీసు వాళ్ళ? వాళ్ళు ఏమైనా బిఎస్ఎఫ్ పోలీసు వాళ్ళ, లేకపోతే లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళ? గాంధీని చంపినటువంటి గాడ్సే దగ్గర తుపాకులు ఆయన నుంచి వచ్చినాయి? ఆయన ఏమైనా ఆర్మీ ఆఫీసరా? ఆయన నుంచి వచ్చినాయి లేవు కదా. కాబట్టి ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. నీకు జిందాబాద్ కొడితేనే ప్రజాస్వామ్యం అయితే చెప్పు, మరి ప్రజాస్వామ్యం అయితే చెప్పు, ఏందో ప్రజాస్వామ్యం చెప్పు. ఆదివాసీ హక్కుల గురించి నీ ప్రభుత్వం స్టాండ్ ఏందో చెప్పు. ఓ స్కూల్ కట్టు, కాలేజ్ కట్టు, పలానా డేట్ కల్లా పేదరికాన్ని నిర్మూలిస్తా అని చెప్పు. కుల వివక్షతకు వ్యతిరేకంగా ఫైట్ చేయి. సర్వమత ప్రజలందరూ సామరస్యంగా బతకాలని చెప్పు. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని చెప్పు. నీ సిబిఐ ఈడీని నీ జేబు సంస్థలా కాకుండా ఇండిపెండెంట్గా పని చేయమని చెప్పు. ఎన్నికల కమిషనర్ ఆఫీసర్ పోయి అమిత్ షా కాలు మొక్కుతాడు. ఇంకెక్కడుందండి ప్రజాస్వామ్యం? మోడీ గెలిచినాడు, ఆడ గెలుతాడు. ప్రజలు ఓట్లయితే గెలుతాడు. దొంగతనం చేస్తే గెలుపా? ఓట్లు దొంగతనం చేసి వేయించుకున్నారు మీరు. దేశ ప్రజలందరూ తెలుసు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తుండు తెలంగాణ శామ్ కాదు. కాబట్టి అందరినీ మేనేజ్ చేస్తాం. దేశంలో ఉన్న సంపద మొత్తం, అడవులు మొత్తం అంబానీ ఆదాలో కట్టబెడతామంటే దేశ ప్రజలు నేపాల్లో కనుక ప్రధాని ఏ విధంగా ఉరికిచ్చారో, బిల్డింగ్ పై నుంచి హెలికాప్టర్ వేసుకొని పోయింది కదా, అట్లా పోయే పరిస్థితి.